హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు 'సలార్' మూవీ రివ్యూ ఇవ్వడానికి వచ్చేసాను. దానికంటే ముందు చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి నన్ను సపోర్ట్ చేయండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మూవీ రివ్యూలోకి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్న కాంబినేషన్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో యాక్ట్ చేస్తున్నారని అనౌన్స్మెంట్ వచ్చినప్పుడే నాకు క్రేజీ అనిపించింది. ఎక్స్పెక్టేషన్స్ కూడా రేంజ్లోనే ఉన్నాయి. కేజీఎఫ్ 1 అండ్ 2 తర్వాత ప్రశాంత్ నీల్ గారు తీస్తున్న పాన్ ఇండియా మూవీ అండ్ ప్రభాస్ గారు క్రేజ్తో మూవీకి చాలా హైప్ వచ్చింది. ఆ హైప్కి తగ్గట్టునే మూవీ ఎక్కడా డిసప్పాయింట్ చేయలేదు. ఫుల్ అండ్ అవుట్ యాక్షన్ అండ్ డ్రామా. మూవీ డ్యూరేషన్ వచ్చేసి 2 hours 55 minutes. అయినా సరే రేసీ స్క్రీన్ ప్లేతో బాగా ఎంగేజ్ చేయగలిగింది. మూవీ ఓపెనింగ్ సీనే ఫ్లాష్ బ్యాక్లో దేవా అండ్ వరదరాజు మన చైల్డ్హుడ్ సీన్తో స్టార్ట్ అవుతుంది. ఇంకా ప్రెజెంట్లో శృతి హాసన్ని ఒక గ్యాంగ్ కిడ్నాప్ చేసి తనని రెస్క్యూ చేయడానికి దేవా దగ్గరికి తీసుకొస్తారు. ఇక్కడ నుంచి మెయిన్ స్టోరీ స్టార్ట్ అవుతుంది. అసలు ఆద్యాకి దేవాకి రిలేషన్ ఏంటి, వరదరాజు మన్నార్కి దేవాకి రిలేషన్ ఏంటి, అండ్ కాన్సాస్ సిటీ నుంచి దేవా బయటకు వచ్చి దూరంగా ఎందుకు ఉంటున్నాడు, అలా దూరంగా ఉన్న దేవా మళ్ళీ కాన్సర్కి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది, ఇవన్నీ తెలియాలి అంటే మీరు తప్పకుండా మూవీ చూడాల్సిందే. ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఇప్పటివరకు ఎప్పుడూ చూడని ప్రభాస్ గారిని ఈ మూవీలో చూస్తాము. కంప్లీట్ యాక్షన్ అండ్ మాసీ లుక్తో అదరకొట్టేశారు. ఫ్యాన్స్కి అయితే ఫుల్ మీల్సే కాదు, ఒక 1000+ వెరైటీస్ ఉన్న నాన్ వెజ్ థాలీని ప్రశాంత్ నీల్ ప్రిపేర్ చేశారు. ఫ్యాన్స్ అయితే పండగ చేసుకోవచ్చండి. పృథ్వీరాజ్ కూడా చాలా బాగా చేశారు. మన అందరికీ తెలుసు ఆయన మలయాళంలో ఎంత సూపర్ స్టారు. సేమ్ పర్ఫార్మెన్స్ దీనిలో కూడా 100% ఇచ్చారు. అండ్ ప్రభాస్ అండ్ పృథ్వీరాజ్ మధ్య వచ్చే సీన్స్ చాలా బాగున్నాయి. ఐ ఫీస్ట్ అని చెప్పొచ్చు. ఇంకా మిగిలిన వాళ్ళు శృతి హాసన్, బాబీ సిన్హా, జగపతి బాబు, ఈశ్వరీరావు అందరూ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఎవరికీ పేరు పెట్టడానికి లేదు. నేను సర్ప్రైజ్ అయ్యింది ఏంటంటే మన యాంకర్ ఝాన్సీ గారు ఇందులో మంచి రోల్ చేశారు. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. హర్ పర్ఫార్మెన్స్ ఈస్ టూ గుడ్. ఇంకా డైరెక్టర్ ప్రశాంత్ నీల్కు టేక్ ఏ బౌ మ్యాన్. మూవీకి వచ్చిన హైప్ని సాటిస్ఫై చేసేలా ఎక్కడ తగ్గకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా బాగా హ్యాండిల్ చేశారు. ఎక్కడ కూడా బోర్ కానీ ల్యాగ్ కానీ అనిపించలేదు. స్క్రీన్ ప్లే కూడా సేమ్ కేజీఎఫ్ లానే ప్రజెంట్ స్టోరీలోనే పాస్ట్ రిఫరెన్సెస్ యూస్ చేస్తూ చాలా నీట్గా ప్రజెంట్ చేశారు. అండ్ క్లైమాక్స్ కూడా పార్ట్ 2 కోసం ఆడియన్స్కి చాలా క్వశ్చన్స్ వదిలారు. నేనైతే పార్ట్ 2 ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నా. అండ్ ప్రభాస్ గారి కటౌట్ని చాలా బాగా ప్రజెంట్ చేశారు మూవీలో. మ్యూజిక్ డైరెక్టర్ రవి బాసూర్ కేజీఎఫ్ని మించి బ్యాక్గ్రౌండ్ స్కోర్ని ఇచ్చారు. థియేటర్ మొత్తం దద్దరిల్లిపోయిందండి. సాంగ్స్ కూడా సిచ్యువేషన్స్కి తగ్గట్టు యాప్ట్గా ఉన్నాయి. అండ్ ఎడిటింగ్ బై ఉజ్వల్ కుల్కర్నీ ఈస్ టాప్ నాచ్. 20 years కుర్రోడు ఈ రేంజ్లో అవుట్పుట్ ఇచ్చాడు అంటే హ్యాండ్స్ ఆఫ్ చెప్పొచ్చు. కేజీఎఫ్ 2లోనే తన అంటే ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు. ఇప్పుడు సలార్తో నెక్స్ట్ లెవెల్కి రీచ్ అయ్యాడు. ఆల్సో సినిమాటోగ్రఫీ బై భువన్ గౌడ టాప్ నాచ్ ఉంది. ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్ కూడా చాలా గ్రాండ్గా ఉంటుంది ఆన్ స్క్రీన్. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ పార్ట్ 2 శౌర్యంగా పర్వం. మీరు సలార్ మూవీ చూసారా? ఒకవేళ చూసుంటే కింద కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.